ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులు వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామము యేసు నామముననే మనం రక్షణ పొందవలను. అంతేకాదు ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, యేసు నామములో తప్ప మనకు రక్షణ మరెక్కడా దొరకదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నా పాపముల కొరకు ఈ లోకానికి శరీరధారిగా పంపించి సిలువ మరణానికి ఆయన అప్పగించి ఆయన చేసినటువంటి ఆ సిలువ బలియాగం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలుగు చేశాను. ఎవరైతే యేసు రక్తంలో తన పాపమును కడుక్కుంటారో వారు మరి తన స్వకీయ సంపాద్యంగా ప్రభు చేసుకొని తన ప్రియబిడ్డలుగా వారిని వాడుకుంటాడు. ఆయన అంగీకరిస్తాడు. ఆయన సొత్తుగా ప్రభు తన బిడ్డల్ని మరి తన జనాంగంగా చేసుకుంటాడు. మరి ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుందన్నమాట. కాబట్టి మరి 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదివితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని చక్కగా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, మన రక్తం చిందించబడకుండా పాపానికి క్షమాపణ లేదు కాబట్టి, మన ప్రభువు సిలువ బలియాగం అయిపోయి సిలువలో చివరి రక్త బిందు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు కాబట్టి, ప్రభు వారి యొక్క మరణాన్ని బట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ, కానీ మరే నామం మనకు రక్షణ కలగదు. అందుకే రక్షణ పొందాలంటే ఏసే మార్గం, ఏసే సత్యము, ఏసే జీవము. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుంటే, మరి 12వ వచనం చదువుకుంటాను. 12వ వచనం, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలటుకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఎవరు అంగీకరించారో ఆయన్ని, అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాదు మన తండ్రి అనే దేవుడు కుమారుణ్ణి బలియాగం చేయటానికి పంపించడం మాత్రమే కాదు, ఆయన నామాన్ని ఎంతగానో హెచ్చించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తండ్రి అనే దేవుడు కుమారునికి మరి సర్వాధికారం పరలోకంలో, భూలోకంలో, భూమి క్రింద లోకంలో కూడా ఆయనకు అధికారం ఇచ్చి అన్ని నామముల కంటే పైనామమును ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టి యేసు నామములో తప్ప మరే నామములో మనకు రక్షణ దొరకదు. అందుకే ఇక్కడ చక్కగా వాక్యం చెప్పబడుతుంది, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఏ నామమున రక్షణ కలగదు కానీ యేసు నామమున మాత్రమే రక్షణ కలుగుద్దని వాక్యం మనకి ఇక్కడ తేటగా తెలియజేస్తుంది. ప్రియారాయ ఉదయకాలం వాక్యం ఉంచినటువంటి మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీ పాపం నుంచి విడుదల కావాలంటే, నీకు రక్షణ కావాలంటే మరి ఎక్కడ నీకు రక్షణ దొరకదు. కానీ యేసు నామంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన రక్తం ద్వారా నీ పాపాలకు క్షమాపణ కడిగి నీ రక్షణ కలుగుద్ది. కాబట్టి ఇప్పుడే ప్రభువు నీ సొంత రక్షణను అంగీకరించి ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు అంగీకరించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఇంతవరకు రక్షణ పొందిన వారు ఉంటే ఈ దినం ప్రభు నిన్ను పిలుస్తుండగా ప్రభు యొక్క రక్షణ పొందుకొని ఆయన బిడ్డగా చేర్చబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగానే తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఎవరి వల్ల రక్షణ కలగదు,
నీ నామం తప్ప మరి ఏ నామం రక్షణ లేదు కాబట్టి సత్యాన్ని సర్వలోకం గ్రహించి నీ నామాన్ని గుర్తెరిగి ప్రభా నీకు లోబడే మనసు ప్రతి వారికి దయచేయండి. రక్షణ వారికి అందరికీ రక్షణ దయచేయండి. దినదీవులతో నింపు నడిపించండి. ప్రయాణాలు తోడుగుండండి. చేర్చిన పనిపాట్ల కాపుదల దయచేయండి. దినం బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు కావలసిన ఆశీర్వాదం దీవెన దయచేయండి. ప్రతి వారి అవసరాలకు నామలు తీర్చమని, బలహీన స్వస్థపరచని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ జ్ఞానం దయచేయమని ఏసునామలో ప్రార్థించి కొంచెం తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.